నువ్వు రావాలమ్మా. ఏమైందన్నయ్య? అసలు కౌశిక్ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? వాడు అసలు నా మాట వినట్లేదు. నువ్వు వచ్చి కంట్రోల్ చేయకపోతే మళ్ళీ పెద్ద తప్పు చేసేలా ఉన్నాడు. వాడికి రోజు రోజుకి వయసుల మీద పిచ్చి పెరిగిపోతుంది. అవునా అన్నయ్య? నేను ఒకసారి అన్నయ్యకి చెప్పి రానా? అమ్మా, వాడు ఫోన్ చేస్తే ఎత్తుతాడా? చెప్తే రాణిస్తాడా? వద్దంటాడు. నువ్వు వచ్చాయి, కావాలంటే డబ్బులు నేను పంపిస్తాను. వద్దన్నయ్య, నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులున్నాయి. నువ్వేం మొహమాట పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను. నాకు 4 కాదమ్మా, నీతో కలిపి 5 చెల్లెళ్ళు. నువ్వెందుకు నా తోడబుట్టిన అన్నయ్యలా పుట్టలేదన్నయ్య? ఏంటమ్మా మాటలు? ఆ వయసు వల్ల అలా ఉన్నాడు కానీ లేకపోతే ఆడంత మంచివాడు మనకు తెలుసు కదా. ఇంతకీ ఎక్కడికి రావాలన్నయ్య? లొకేషన్ పంపిస్తా, టికెట్ కూడా. ఓకేనా? సరే అన్నయ్య. జాగ్రత్త తల్లి. సార్, మీ గురించి చింతామణి వెయిటింగ్ సార్. చింతామణి సంగతి తర్వాత ముందు మా ఇంటి మణిదీపాన్ని కలవాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు తెలుసా? మేడం గారు బిజీగా ఉన్నారమ్మా సార్. మొగుడు కాల్ చేస్తే ఎత్తలేనంత బిజీగా ఉంటే ఎట్లా డాలి? తప్పు కదా? అసలే నాది కంచరపాలెం. సాంబా పని ఉంటా సార్. పని హలో దివాకర్ అన్నయ్య. అమ్మా, నేను బయలుదేరిపోయా. మంచిదమ్మా, నేను వెయిట్ చేస్తున్నాను. వచ్చే అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. వాడి సంగతి తెలిసిందే కదమ్మా, కంగారు పడుకో. అన్నయ్యకి ఏం కాదు కదా? వాడికి ఏం కాదు, నువ్వు రా, ఆడితో మాట్లాడి ఆపుతావు. సరే అన్నయ్య. హాయ్ చింతామణి డార్లింగ్, ఈరోజు నైట్ నేను కొంచెం బిజీ. అప్పుడప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా చూసుకోవాలి కదా. అవును, ఈ మధ్య పిట్టలను దుబాయ్కి ఎగుమతి చేస్తున్నాడు కదా, మంచిది. ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన దేశానికి బాగా అవసరం. బాగా ఎదిగిపోయావు, ఈ షైనింగ్. కరోనా వచ్చినా ఏదొచ్చినా మన వ్యాపారం డోకా ఉండదే. కానీ కానీ హలో అన్నయ్య, నేను నువ్వు పంపిన లొకేషన్కి వచ్చాను. నువ్వెక్కడా? వస్తున్నానమ్మా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. కౌశిక్ అన్నయ్య కూడా మీతో ఉన్నాడా? నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా, నువ్వు జాగ్రత్త అమ్మా. ఓకే అన్నయ్య. మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం ప్రయాణంతో బాగా జరిగింది కదమ్మా? బాగానే జరిగింది అన్నయ్య. కౌశిక్ అన్నయ్య వచ్చాడా? నువ్వు ప్రశాంతంగా రా, అన్ని విషయాలు నీకు చెప్తాను. బ్యాగ్ లేవు, పద. ఎప్పుడు తిన్నావో ఏంటో, పద. అనుకొని చాలా భయపడ్డాను. నువ్వు వచ్చేస్తావేమో అని నేను భయపడ్డాను. ఎందుకు వచ్చేసావు? చెప్పాను కదా వైషు, నువ్వు లేనిది బతకలేనని. ఐ లవ్ యూ వైషు. అన్నయ్య ఎక్కడున్నాడు? చెప్తానమ్మా. రే, ముందు చూసుకోరా. దివాకర్ పెట్ట సూపర్. అన్నయ్య ఎవరు వీళ్ళు? వాళ్ళు కూడా అన్నయ్య లాంటి వాళ్ళేనమ్మా. గోవా నుంచి వచ్చారు, నువ్వు కావాలన్నారు, నేను తీసుకెళ్ళిపోమన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అమ్మకానికి అన్న లాంటి వాడు అమ్మా ఈ దివాకరం. నువ్వు నమ్మావు.
నేను నమ్మాను అంతే. అసలు ఎవరు వీళ్ళు? కాస్ట్లీ సరుకురా, జాగ్రత్తరా. గొడవ చేయకూడదమ్మా. చెల్లమ్మా చెల్లమ్మా అని ఎన్ని బిస్కెట్లు వేయాల్సి వచ్చింది దీన్ని సీట్లో కూర్చోబెట్టడానికి. దివాకర్, నువ్వు తలుచుకుంటే ఎలాంటి దారినైనా బొట్లు వేయగలవు. ఏదో నీ అభిమానం, ఆ దేవుడి ఆశీర్వాదం. దీన్ని సిటీకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను. ప్రతిసారి ఆ కౌశికుడు అడ్డుపడేవాడు. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు ఏంటో. నేను మంచిదాన్ని కాదురా. చాలా మందిని మోసం చేశాను. అది చేసి నువ్వు కాదు, ఆ సంతోష్ గారు చేయించాడు. నీ మనసు నాకు తెలుసు వైషు, నీ ప్రేమ నాకు తెలుసు. అయినా ఇంతవరకు వచ్చాక అలా అనకు. నాకు ఈ పని చేయాలంటే బాధగా ఉందిరా. నాకు తెలుసు వైషు, అందరినీ వదిలి రావాలంటే బాధగా ఉంటుంది. కానీ నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళే చోటుకి నేను రాలేనురా. వైశాలి, వైశాలి ఎవరో పొడిచాడు. వైశాలి, వైశాలి నీకేం కాలేదు కదా? పుడిచింది నేనేరా. నువ్వు కాదు వైశాలి, నువ్వు కాదు. సారీ రా బంగారం. కానీ నేను ఎంత బతిమాలినా నువ్వు వినిపించుకోవట్లేదు కదా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు నువ్వు కావాలి వైషు. కానీ నువ్వు ఉంటే ఈ వయసుకి చాలా ప్రాబ్లమ్స్ రా. ప్లీజ్ అర్థం చేసుకో. ఐ లవ్ యూ. వైశాలి, వైశాలి, వైశాలి. వైశాలి, ఆగు వైశాలి.